ఓం గం గణాధిపతయే నమః, ఓం ఘం ప్రవృత్తింగిరాయ నమః, ఓం గ్లౌం వారాహే నమః, ఓం హ్రీం సకల సిద్ధగురు దేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వనాపత్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఈరోజు మరొక విద్యను మీ అందరికీ కూడా ఆ విద్య నుంచి కలిగేటువంటి విషయాలన్నింటినీ తెలిసి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరుగుతుంది. మొట్టమొదటగా కొద్దిగా ఉపోద్ఘాతమని మీకు తెలియజేస్తాను. మనము చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలలో ఎక్కడే కానీ ప్రాంప్ట్ కానీ ఎడిటింగ్ కానీ లేదా స్క్రిప్ట్ కానీ ఏది ఉండదండి. నా దగ్గర మొత్తం మీరంతా కూడా చూసినా కూడా చుట్టూ పరిసర ప్రాంతాలలో ఏది కూడా స్క్రిప్ట్ అనేటువంటిది పెట్టుకొని ఉండదు. మా గురు పరంపర ద్వారా నేను ఏది నా మెదడు నుంచి నా మనసులో లగ్నము చేసుకున్నానో అదే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాని బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి క్లారిటీ లేకపోయినా లేదా వాయిస్ క్లారిటీ లేకపోయినా కూడా ఇప్పుడు ఎవరో నాకు ఒక వ్యక్తి చెప్పడం వలన ఇది మైక్ పెట్టుకుంటే బాగా వస్తుంది గురువుగారు, మీ వాయిస్ సరిగ్గా క్లారిటీ లేదంటే దాని ద్వారా ముందరికి వెళుతూ ఈరోజే మీ అందరికీ కూడా ఆ క్లారిటీని పెంచే ఉద్దేశంతో ఈ మైకును కూడా ధారణం చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెప్తున్నారు గురువుగారు అని అంటే, మనతో పాటు నాతో పాటు చుట్టుపక్కల ఉన్న మీరందరూ కూడా బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంతమంది ప్రశ్న అడుగుతూ ఉన్నారు, గురువుగారు సగం సగం చెప్తున్నారే పూర్తిగా చెప్పట్లేదే అని. కాదండి, పూర్తిగా విద్య యొక్క విశ్లేషణను మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే శాంతి కర్మకు కావలసినది లక్షణాలు. ఒక రోగముతో ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే ఆ లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఆ లక్షణముల ద్వారా వాటిని తొలగించుకునేటువంటి చిన్న చిన్న వ్యవహారాలు ఉంటే మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. లేదు పెద్దటి సమస్యలు అయితే నా దగ్గరికి పీఠానికి రండి, నేను వాటికి కావలసినటువంటి విరుగుడు చేసిస్తానని చెబుతూ ఉన్నాను. అర్థమవుతుందా? అంతేగాని ఏదో మీరు చెప్పడం లేదు, అర్థం చూపుతున్నారు, పూర్తిగా చెప్పట్లేదు అని అంటే విద్యను మొత్తం పూర్తిగా విప్పదీసేకి 100% కూడా గురువు యొక్క అనుగ్రహత ఉంటేనే బయట పెట్టవచ్చును. లేదంటే నేను మీకు తెలియజేసి మంత్రం చెప్పినా కూడా ఆ మంత్రము దుర్వినియోగించబడుతుంది. దాని ద్వారా పెను ప్రమాదము. ఎవరో కామెంట్ రూపంలో పెట్టారండి, గురువుగారు మంత్రం చెప్పేసేయండి, గురువుగారు అక్కడ ఉన్నటువంటి పూర్తి ద్రవ్యాలను కూడా చెప్పేసేయండి అని. చెప్పితే మన సుఖము కోసం, మన లాభం కోసం, మన మంచి కోసం ఇతరుల మీద చెప్తున్నారు కదా, భస్మాసుర హస్తం పెట్టేకి చాలామంది రెడీగా ఉంటారు. కనుక ఎంతవరకు తెలియజేయాలో అంతవరకే తెలియజేస్తున్నాను. కష్టముతో బాధపడేటువంటి వారి కోసం మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను. ఇబ్బందిలో తంత్రం వలన చాలా కష్టాలు అనుభవించేటువంటి వారు వారికి సంప్రాప్తించిన దోషం ఏది కనుక్కుంటారు. దాని ద్వారా నిజమైనటువంటి విద్య అంటే ఏమిటి, నిజమైన మంత్రశాస్త్రం ఏమిటి, తంత్రశాస్త్రం ఏమిటి, నిజమైనటువంటి వ్యవహారాన్ని ప్రజలందరికీ కూడా సగటు వ్యక్తుల వరకు కూడా తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత గోప్యనీయమైనటువంటి వీడియోలను కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. చాలా కమెంట్స్లో ఇంకొక కామెంట్, గురువు గారు బాణామతి, చిల్లంగి, చేతబడి లాంటి విద్యల గురించి చెప్పండి గురువుగారు, వాటి యొక్క జాన్కారీ అనగా వాటి యొక్క విషయ పరిజ్ఞానాన్ని గురించి తెలియజేయండి గురువుగారు అని ఒక భక్తుడు, ఒక సాధకుడు అనుకుంటాను, అతను కూడా కమెంట్ పెట్టాడు. ఈరోజు ఆ యొక్క బాణామతి విద్య గురించి ప్రస్తావన చేస్తూ ఆ విద్యను గురించి ఏ విధంగా ఉంటుంది, ఏమి పరిస్థితి అనేటువంటి దానితో ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళే ముందుగా ఒక్కసారి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కనుక ఇప్పుడు వీడియోలోని ముందుకు వెళ్దాం. బాణామతి, దీనిని బాణామతి అనేటువంటి విద్యను గురించి మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను. దీని పేరు మన ఈ పరిసర ప్రాంతాలలో బాణామతి అని అంటారు, కొన్ని ప్రదేశాలలో భానుమతి అనేటువంటి పేరుతో కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విద్య. ఇది మారణ కర్మ కిందికి వస్తుంది, మారణ ప్రయోగాది విధిలోనికి వస్తుంది. ఈ యొక్క విద్య అనేటువంటిది ప్రయోగము ద్వారా వ్యక్తిని ఆపాద మస్తకము కూడా నరకప్రాయమును చేయవచ్చును. అంటే ఈ యొక్క విద్యను ప్రయోగము చేసినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు చెప్తాను. మొట్టమొదట తెలుసుకోండి.
ఈ విద్య ఎవరి మీద ఆపాదించబడుతుందో వారికి మొట్టమొదట పాదాల మీద నుంచి మోకాళ్ళ వరకు కూడా చర్మము మీద నల్లటి మచ్చలు లేదా ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమక్రమేణా పెరిగి ఒక రకమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటి రోగములాగా కనపడుతుంది. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు, కుష్టు కాదు, అది స్పర్శ అనేటువంటిది ఆ యొక్క చర్మం మీద ఆ ప్రదేశంలో ఉంటుంది. కుష్టుకు స్పర్శ అనేటువంటిది ఉండదు. కానీ ఈ యొక్క ప్రయోగము తంత్ర మార్గం ద్వారా, ఈ విద్య ప్రయోగం ద్వారా జరిగితే అక్కడ బొబ్బలు లాంటివి ఏర్పడినా కూడా స్పర్శ అనేటువంటిది ఉంటుంది. చీమలు పాకినట్టుగా ఉంటుంది శరీరం, ఆ ప్రదేశంలో ముళ్ళతో కుచ్చినట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మొట్టమొదటి స్థాయిలో కలిగేటువంటి ఫలితాలు. రెండవది, మోకాళ్ళ తరువాత ముఖమంతా కూడా నల్లటి మంగులాగా మారిపోతుంది. అక్కడ కూడా ఈ విధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. నల్లటి మచ్చలు కానీ ఎర్రటి మచ్చలు కానీ ఏర్పడతాయి. ఇది రెండవ దశ. మూడవ దశలో ఆపాద మస్తకం, తల నుంచి కాళ్ళ వరకు కూడా శరీరం మీద ఈ విధమైనటువంటి కురుపుల లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. వ్యక్తికి స్థిరణ అనేటువంటిది కోల్పోతాడు. ఇది మూడవ దశ. ఇక నాలుగవ దశ తీసుకుంటే శరీరం నుంచి చీము నీచు అనేటువంటిది కారుతూ ఉన్నటువంటి స్థితి గోచరం అవుతుంది. తరువాత కడుపు ఉబ్బిపోతుంది, ఏది తినాలనిపించదు. తినినా ఇంత పదార్థం తిన్నా కూడా కడుపులో పెద్దగా అయిపోయి గ్యాస్ అనేటువంటిది ఫామ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మిగిలినటువంటి లక్షణం. తరువాత వచ్చేటువంటి లక్షణం ఏమనగా వ్యక్తి మనసును, మెదడును, బుద్ధిని కూడా స్తంభన విద్య ద్వారా, ఈ మారణ పానముతి ప్రయోగము ద్వారా ఏమి చేస్తున్నాడో తెలియక అనారోగ్యం పూర్తిగా సంప్రాప్తించి మంచం మీద పడిపోయేటువంటి స్థితి కలిగిపోయినటువంటి తర్వాత అవయవముల యొక్క చలనము మెల్లమెల్లగా చలనము తగ్గిపోతూ ఉంటుంది. ఈ చలనం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ మంచము మీదే ఆ వ్యక్తి మలము మూత్రంలో పొర్లేటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. తరువాత ఆ వ్యక్తికి మరణం అనేటువంటిది సంభవించి, మరణించిన తరువాత కూడా ఆత్మ అనేటువంటిది భగవంతుల దగ్గరికి పోకుండా ఎవడైతే తంత్రప్రయోగం చేశాడో వాడు ఆ ఆత్మను కూడా బంధించి వాడి కార్యములను చేసుకునేందుకు వినియోగించుకుంటాడు. ఇది బాణామతి యొక్క లక్షణములతో మొదటి వీడియో చేయడం జరుగుతుంది. రెండవ వీడియోలో బాణామతి ఏ విధంగా చేస్తారో, మంత్రం చెప్పను, బాణామతి ఏ విధంగా చేస్తారు, చేసేటప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, తాంత్రికుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటి వీడియోతో రెండో వీడియోలో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని మీరు అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః.